ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ కూడా జై భీములు. జై భీమ్ వర్ధిల్లాలి, జై భీమ్ వర్ధిల్లాలి, వర్ధిల్లాలి రాజ్యాంగం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి రాజ్యాంగం వర్ధిల్లాలి, నశించాలి మనోవాదం నశించాలి, నశించాలి మనోవాదం నశించాలి. మనువాదం దానికి సంబంధించిన కాయిదాలను కాల్చిన రోజు ఈరోజు. అంబేద్కర్ గారు 97 సంవత్సరాల కిందట ఈ కుల నిర్మూలన గురించి అందరం ఏకంగా ఉండాలి, సమానత్వం ఉండాలి, అంతర్యాలు ఉండొద్దు అనే ఉద్దేశంతోన దాని మనోవాద పేపర్లను ఈరోజు కాల్చింది. అయితే 97 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు దాంట్లో ఏమైనా తగ్గిందా పెరిగిందా అంటే ఇంకా మనోవాదం ఎక్కువ పెరుగుతూనే ఉంది, నశించడం లేదు. ఎక్కడ చూసినా ఇప్పుడు కూడా మన దళిత బిడ్డలందరూ కూడా చదువుకున్న తర్వాత కూడా దానికి ఇంత తక్కువ కావడం లేదు. ఎందుకంటే ఎక్కడ చూడు ఎక్కడ చూసినా బ్రాహ్మణులు ముందరుకుండి వాళ్ళకు నేర్పడం జరిగింది. విషయాలు ఏంటంటే దేవుని మొక్కితే నీవు పరలోకానికి పోతావు. ఏ మతంలో అయినా దేవుని ద్వారానే అందరినీ మాయగా చెట్టేసి అందరినీ ముందరికి పోకుండా వాళ్ళ జ్ఞానాన్ని నశింపజేస్తారు, మూఢనమ్మకాన్ని పెంచుతున్నారు. ఎక్కడ చూడు ఎవరు చూడు ఎప్పుడు నువ్వు డిగ్రీ చదవని, బీటెక్ చదవని, బీటీ చదవని ఎవరు చూసినా శనివారం నాడు గుళ్ళకి వెళ్తుంటారు. మళ్ళా ప్రత్యక్షమైన ఈరోజు చర్చి లోపల ఎంతమంది లేరు ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఎంతమంది జ్ఞానం లేరు. వాళ్ళందరూ కూడా దేవుని ద్వారానే ఇది అయింది అని మాట్లాడుతూ తప్పిస్తే మా శ్రమ వాళ్ళనో అంబేద్కర్ గారి ద్వారానో ఇదంతా మాకు వచ్చింది అనే ఆలోచనలో ఎవ్వరు లేకుండా అక్కడ జరుగుతుంది. ఇప్పుడు మనకు సంబంధించి గతంలో మేము చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడే కానీ ఎస్సీల పెళ్ళిళ్ళు జరగాలంటే ఒక బైనో వాళ్ళు వచ్చి పెళ్ళిళ్ళు చేసేవారు, లేదా దాసరి వాళ్ళు వచ్చి పెళ్ళి. ఈరోజు అసలు పెళ్ళిళ్ళు ఎవరు చేస్తున్నారా అంటే దాసరోళ్ళు బాపనోళ్ళు కాదు, బ్రాహ్మణులు చేస్తున్నారు. మన జీవితాల్లోకి ఒక భాగమై వస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మన వాళ్ళు కూడా ఏదైనా ముందుకు చేయాలంటే ఒక ఇల్లు కట్టాలంటే ముహూర్తం చూడడానికి వాళ్ళు, ఒక బునాది వేయాలంటే ఆయన దగ్గర, ఆ ఇల్లు ఓపెన్ చేయాలంటే ఎట్లా కట్టుకోవాలి, దిక్కులు ఎక్కడ పెట్టుకోవాలి, ఏం కథ అనే దాంట్లో మీమాంసలో పట్టేసి మొత్తం అందరు కూడా ఆ బ్రాహ్మణుల దగ్గర పోల్చుకున్నారు. కాబట్టి వాళ్ళు కూడా మన మీద వీళ్ళు వచ్చేటప్పుడు మన మీద పెత్తనం నడపడానికి వాళ్ళకి అవకాశం ఇస్తున్నది ఎవరంటే మనమే. ఇది కాబట్టి మనం కూడా మన వాళ్ళందరూ చైతన్యం కావడానికి ఆలోచన చేసి చదువుకున్న వాళ్ళు ముందరికి వచ్చి ఇవన్నీ జ్ఞానం చెప్తే బాగుంటుంది. చెప్పే వాళ్ళను 100 మంది చెప్పేవాళ్ళు ఉంటే 99 మంది అతని పైన దాడి చేయడానికి. ఇప్పుడు బైరి నరేష్ గారు మాట్లాడారు అయ్యప్ప గురించి. అప్పుడు ఏమైంది, అక్కడున్న పోలీసులు కూడా రక్షణ ఇవ్వలేకపోయింది. ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వడానికి వాళ్ళు కూడా ఈ దాన్ని కోరుకుంటున్నారు కాబట్టి, పైన ఉన్న అధికారులు కూడా ఇదే కోరుకుంటున్నారు కాబట్టి బైరి నరేష్ను అందరు కలిసి కోరితే కూడా అడిగే పరిస్థితి లేదు. కేసు ఎస్సీ ఎస్టీ పెట్టాల్సిన కేసు కూడా పెట్టలేదు. సరే అది ఏమైనా ఉండదు, కానీ మన వాళ్ళు కూడా ఇది ఆలోచన చేసి రావాలి. ఒకటి విషయం ఏంటంటే ఆ రోజు మనకు రాజ్యాంగం ద్వారా ఈరోజు హాస్టల్లో ఉండడానికి కానీ మనకి ఏదైనా చేయడానికి చదువుకోవడానికి అవకాశం కల్పించిన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిండ్రు కాబట్టి మనం ఈరోజు దాని ద్వారానే మనం ముందుకు వెళ్తున్నాం. కానీ మనలో మనం వెళ్తున్న 10 మందే కానీ మిగతా 90 మంది రావట్లేదు. కాబట్టి ఆ 90 మంది కూడా సంపూర్ణంగా వస్తే ఈ మనువాదం నశిస్తుందని నేను కోరుతున్నాను, నేను అనుకుంటున్నాను కూడా. కానీ మన లోపల మనమే 10 మంది ముందరకు పోయి మనమే తరలని మనమే చదివితే మిగతా ఎంకసీరు వచ్చే వాళ్ళకి ఏం లేకుంటుంది. కాబట్టి ఇది ఆలోచన చేసి మిగతా 90 మందిని కూడా మన ఈ దాంట్లో నడపడానికి చేయాల్సిన అవసరం బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి మన అందరం కూడా అది చేయాలి. ఇంకోటి రెండో విషయం ఏంటంటే ఏబిసిడి వర్గీకరణ. ఏబిసిడి వర్గీకరణ వల్ల లాభాలు ఉన్నాయి.
ఎందుకంటే ఆ ఇప్పటి వరకు బీసీ దాంట్లో ఏబిసిడి వర్గీకరణ ఉంది కదా, ఉందా లేదు? ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఏ వచ్చినప్పుడు ఎవరో ఒకరు పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళ కేటగిరీని బట్టి వాళ్ళకు దక్కుతుంది. అట్లాగే ఈ ఎస్సీ లోపల కూడా, ఎస్సీ కులం లోపల కూడా 59 కులాలు ఉన్నాయి. వాళ్ళందరికీ సమాన్యాయం జరగాలంటే కూడా ఈ ఏబిసిడి వర్గీకరణ ఎంతైనా ముఖ్యమైనదే, కాబట్టి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి జనాభా ప్రాతిపదికన ఏబిసిడి వర్గం అంటే దీంట్లో మాలలు, మాదిగలు అంటే ఎక్కువ మటుకు మాదిగలు ఉండరు అనేది నేను అనుకుంటున్నాను. మాలలు కొద్ది తక్కువ ఉన్నారు. అంటే ఆ దామాషా ప్రకారం ఎక్కడైనా కానీ రిజర్వేషన్ ఇవ్వాలంటే ఈ ఏబిసిడి వర్గీకరణ ప్రకారం ఇస్తే ఎవరికైనా అందరికీ లాభం కుదురుతాయి. అన్ని కులాలు దాంట్లో ఉన్న కులాలకు లాభం కుదురుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక విషయం ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు పర్దిపురం విలేజ్ ఉంది. పర్దిపూర్ విలేజ్లో దాదాపు మాలలు కానీ దాసరులు కానీ ఒకరో 2 కుటుంబాలు ఉంటాయి. మిగతా 99 కుటుంబాలు మాదిగలు ఉంటాయి. రేపు పొద్దుగాల ఎలా రిజర్వేషన్ వచ్చింది, సర్పంచ్ రిజర్వేషన్ వస్తే దానికి సంబంధించి అక్కడ మాదిగలు 90 కుటుంబాలు ఉన్నా ఒక కుటుంబం ఉన్న మాలదాసరే గెలుస్తారు. ఎందుకంటే ఇంకా మిగతా ఎక్కువ కులాలు ఉన్న వాళ్ళందరూ కూడా మాదిగంతో పోయే బదులు ఈ దాసరంతో మాలంతో పోవడం కరెక్టు అని అనుకొని వాడిని మనకు అగనెస్ట్గా ఎస్సీ కదా నీవు నిలవడు అని నిలబెట్టి వాడిని గెలిపించుకుని వాళ్ళ అది గతంలో కూడా చిన్న చిత్తకొండ మండలంలో అదే జరిగింది. అక్కడ 200 కుటుంబాలు ఉన్నాయి ఎస్సీ వాళ్ళవి, కానీ మాదిగల కుటుంబాలు ఎన్ని ఉన్నాయంటే 2-3 ఉన్నాయి మాలదాసరు. కానీ అక్కడ ఉన్న వాళ్ళే మానస్ అనేటాయమ సర్పంచ్గా అయింది. అట్లాగే ఎంపీటీసీ కూడా వాళ్ళే రిజర్వేషన్ ఎస్సీ రావడం వల్ల. కాబట్టి అదంతా ఉంది. ఇవన్నీ లేకుండా ఒకసారిగా ఏబిసిడి వర్గీకరణ జరిగితే మాదిగలకు ఈ జనాభా ఎక్కువ ఉన్న కులంకి లాభం జరుగుతుందని కోరుకుంటూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నా. జై భీమ్.